అయితే ఇల్లు మార్చే ప్లాన్ చేయాలన్నమాట. ఎస్, ఐఎమ్ రేమండ్ రాజు. డైమండ్ రాజేం కాదు. ఎందుకు వచ్చావు? సార్, నేను రెంటల్ ఏజెంట్ ని. మీరు మంచి అద్దెంటి కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చో. మీరు ఇంత చిన్నింట్లో ఉంటున్నారా? హౌ? ఏదో అలా ఉంటున్నాం. మీకు మంచి ఇల్లు నేను చూపిస్తాను అంకల్. కూర్చోండి. ఆంటీ, టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రం వద్దు ప్లీజ్. నీకు కదయ్యా, మా ఆయనకి. మ్యాంగో జ్యూస్. సపోర్ట్ అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఏ అంకుల్? బాబుకి అన్ని మంచి అలవాట్లే. అబ్బాబే, అలాంటిది ఏం లేదంటీ. అన్ని మంచి అలవాట్లు అయితే దిష్టి తగులుతుందని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను. మడిసా నాకు కొంచెం మంచి చెడు ఉండాలి కదా. ఏమంటారు అంకుల్? యా జస్ట్ అ మినిట్, ఐల్ కమ్. ఓ షూర్ అంకుల్, షూర్. అంకుల్ ఎందుకో డోర్ వేస్తున్నట్టున్నారు. నువ్వు అరిచే అరుపులు ఎవరికి వినపడకూడదని. ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా, ఈ ఇంట్లో టైంకి వచ్చి కాపాడమా. ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళు కొట్టి చంపేస్తారా? ఆడి మీద నాకు డౌట్ ఉంది. నాకు మీ మీద డౌట్ గా ఉంది. నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను, నీకు కూడా తెలియదు. వీడికి ఎలా తెలుసు? బిజినెస్ లక్ష 1,00,000 తెలుసుకుంటామండి, దానికే కొట్టి చంపేస్తారా? మంచి గేటెడ్ కమ్యూనిటీ 20,000కి వెళ్ళిపిద్దాం అనుకున్నాను. మీకు అదృష్టం లేదు, నేను పోతా. ఏమండి 20,000కి గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఆలోచించండి. సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఓ మంచి టీ ఇప్పించండి ఆంటీ. సపోటా జ్యూస్ వద్దులేండి, ఈ టైంలో టీయే బెటర్. కూర్చోండి అంకుల్, కూర్చోండి, అలసిపోయారు. అంకుల్, మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో 16-18 ఏళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా. నా ఇంట్లో 16 ఏళ్ల అమ్మాయి ఉంటే ఏంటి, 50 ఏళ్ల ఆంటీ ఉంటే మళ్ళీ బెల్ట్ గెస్ చేశా. మీ వయసుకు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంటుందని గెస్ చేశాను అంకుల్. మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు చిట్లి అన్ని మర్చిపోయా. అంకుల్, ఇక్కడ రిలయన్స్ కాలనీ ఎక్కడ? ఇదిగో బాబు, ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి, చూసుకొని తెంపండి. జాగ్రత్తగా తెంపండి. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు. వావ్. ఓకే. కింద మా నాన్న ఉన్నారు. బాయ్. బాయ్. హే సమంత, వాట్సాప్? ఏంట్రా బిజీ అయిపోయావు? ఎస్, చాలా. నా లవ్ స్టోరీలో మునిగి తేలుతున్నా. నీది లవ్ స్టోరీ కాదు, లస్ట్ స్టోరీ. ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా, కానీ చెప్పను. థ్యాంక్స్, బతికించావు. లేకపోతే ఎన్ని బూతులు వినాలో. యూత్కి కావాల్సిందే అదేగా. నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు మూసుకో. నీ ల్యాప్టాప్. గుడ్ నైట్. హే సమంత, ఆగు. బాయ్. మన కౌంటీలోకి ఒక కొత్త ఫిగర్ వచ్చిందిరా, మామూలుగా లేదు. అంత బాగుంటుందరా? ఎక్కడ? ఇక్కడేరా. ఏ రాజా, ఎంజాయ్ చేస్తున్నారా? అబ్బే సార్. బాగుందా? నా కూతురు బాగుందా? లేదు సార్. బాలేదా? మరి ఫ్రెండ్స్ కొడుతూ బాలేదంటారంట్రా, బాలేదా? ఏంట్రా ఇది? ఎంతసేపు వచ్చేయాలి? వస్తుందా రాదా? తొందరగా రారా. సైడ్ కొట్టడానికి ఈ అమ్మాయి బాగుందని తెలుసు కానీ బాబు ఇంత బ్యాడ్ అని తెలియదురా. ఇంకొకసారి నా కూతుర్ని చూస్తే గుడ్లు పీకేస్తాను. అరే గబ్బోరు ఇప్పుడు అవసరమారా? అరే, ఈ 5వ పిల్ల కూడా ఎలానో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ పద ఇంకో పిల్లని ఎత్తుకుందాం. నాకు ఏ అమ్మాయి కావాలి. ప్లీజ్. చూసినావు కదరా ఎట్లా చేసిండో. ఇది మనకు పరిచయం లేని ఏరియా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం పద్ధతిగా ఉండు. నేనెక్కడైనా పద్ధతిగానే ఉంటాను. అయినా ఎందుకు నాన్న పదే పదే చెప్తారు? యమబుద్ధులు వస్తాయేమో అని. ఆపండి నాన్న, ఆపండి నాన్న. ఏంటి పొగరా? ఎప్పుడు అమ్మనంటారేంటి? తనేం చేసింది? ఏం చేసిందో నీకు తెలీదా?
పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి నన్ను ఎదవని చేసి పెళ్లి చేసుకుని మోసం చేసింది. పైగా సిగ్గు లేకుండా అదే చెప్పింది. ఒకవేళ చెప్పకపోయి ఉంటే మీ దృష్టిలో మంచిదానిగా మిగిలిపోయేది కదా. నిజాయితీగా ఉంది కాబట్టి అన్యాయంగా చచ్చిపోయింది. ఏంటి మోగుతున్నావు? అవును, నీ హారాస్మెంట్ తట్టుకోలేక తను చచ్చిపోయింది. నాకు అమ్మ లేకుండా చేశారు. మీరనడం కాదు, ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఎస్, నాకు మా అమ్మ బుద్ధులే వచ్చాయి. మా అమ్మలాగే నిజాయితీగా ఉంటాను, నిజాయితీగా బతుకుతాను. ఐ లవ్ మై మామ్. హాయ్ బేబే, మన సెల్ఫీ. డ్రెస్ అదిరింది. మన సెల్ఫీ ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? హలో ఏంటి ప్రార్థనకి బైక్ కొంటున్నారా? ఆ, కొంపదేశ్ మందు మానేశారా ఏంటి? కొంచెం గ్యాప్ ఇస్తే చాలు ఓ రెచ్చిపోతావే. కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని. ఆ ఇబ్బంది ఏదో మీకే ఉన్నట్టుంది. ఆ? ఆహా, డబ్బులు ఎక్కడియా అని. మీ అయ్యి ఇచ్చిన బెంజ్ ఉందిగా, అది అమ్మేశానులే. బెంజ్ ఇచ్చేవాడు మీకెందుకు కట్టబెడతాడు చెప్పండి. ఏంటి? ఆహా ఆహా, టీవీ యాడ్ లో ఆ కరీనా కపూర్ నడిపిన బండి బాగుంటుందా లేకపోతే ప్రియాంక చోప్రా నడిపిన బండి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. కత్రినా కైఫ్ నడిపిన బండి ఏం కాదు. కార్డు ఇస్తాను, వెళ్ళి దానికి బండి కొను. బండి నీకు కాదు, దానికి. ఆ? తెలుసు. దానికి డ్రైవింగ్ వచ్చుగా. ఈ రోజుల్లో చాటింగ్ చేయని అబ్బాయిలు, డ్రైవింగ్ రాని అమ్మాయిలు కూడా ఉన్నారా? మీరు ఒకరు. అంతేలే. నట్నా రెడీయా? yes అయ్యో నానా, నానా చెయ్యవరా. ప్రార్థన, ప్రార్థన, ఓకేనా? ఓకేనా అమ్మా? ప్రార్థన అలా గుడ్లు అప్పగించుకొని చూస్తారేంటి? బంగారు లాంటి పిల్లని పడేశారుగా. పడేశాను నేనా? మీరే కదా ఇప్పటికి 100 సార్లు చెప్పాను జనాలు ఉన్నప్పుడు బైక్ వేసుకురావద్దని. చెప్పావా నాన్న? థ్యాంక్ యూ అభి, కానీ తప్పు అంకుల్ది కాదు, నాదే. నాకు స్కూటీ నడపడం రాదు, ఏంటి బైక్ నడపలేవా? అందుకే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు. అంతలో 2-3 పోయేలా ఉన్నారు. మీరేం అనుకోపోతే నేను బైక్ ఎంతసేపు కొడుకు కొనిపడ్డం కాదు, ఓ పెళ్ళ ఉంది, దానికి ఒక కోరిక ఉంటుందని మొగుడు తెలుసుకోవాలి, కార్డులిచ్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది, అది మీరు తెలుసుకోవాలి. అవును, అవుతున్నాయి. ఇప్పుడు ఆఫ్ అవుతుంది చూడు. ఆగిపోయింది. ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి, కరెక్టేనే. ఇప్పుడు మూగవార్తలు స్టార్ట్ అవుతాయి చూడు. హాయ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తాను చూడు. ఇంకా నిద్ర రావట్లేదా? ఇంకా నిద్ర రావట్లేదా? రావట్లేదు. మరి నీకు? రాలేదు. మరి నీకు? నాకు రావట్లేదు. నాకు రావట్లేదు. నాకు వస్తుంది, నువ్వు ఆపు. నీ యాక్టింగ్ ఇంకా చాలు, ఆపు రాజీవ్. నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు, బట్ ఇది కరెక్ట్ కాదు రాజీవ్. గీత, గీత, మై డార్లింగ్. ఐ మర్డర్ యు.
బాయ్ ఓకే